హైదరాబాద్. నేను మీ గిరిధర్ జాగ్రఫీ ఫ్యాకల్టీ. సో నేను ఈరోజు జాగ్రఫీకి సంబంధించినటువంటి భారతదేశ ఉనికి మరియు పరిధికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ని మనం ప్రీవియస్ క్లాస్లో ప్రారంభించాం. దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఎక్స్టెన్షన్ని మనం ఇప్పుడు చూద్దాం. రైట్, మనం ప్రీవియస్ క్లాస్లో మనకు అక్షాంశాలు రేఖాంశాలకు సంబంధించిన కాన్సెప్ట్ని ప్రారంభించాం. ఈ అక్షాంశాలు రేఖాంశాల్లో మనవి ఊహాజనిత రేఖలుగా పిలుస్తూ ఉంటారు. వీటిని మొట్టమొదటిసారిగా హిప్పార్కస్ అనే భూశాస్త్రవేత్త భూ ఉపరితలంలో అంటే గ్లోబు పైన మొట్టమొదటిసారిగా గీయడం జరిగింది. ఓకే రైట్, అక్షాంశాలు అనేవి భూమి పైన అడ్డంగా గీయబడ్డాయి, మనకు రేఖాంశాలు నిలువుగా గీయబడ్డాయి. రైట్, ఇప్పుడు అక్షాంశాల్లోని మనకు ఈ ప్రధాన అక్షాంశాలు, అదేవిధంగా శీతోష్ణ మండలాలని అక్షాంశాలని ఆధారంగా చేసుకొని మనం ఇంతకుముందు క్లాస్ చెప్పుకున్నాం. ఇక రైట్ చూడండి, ఇక్కడ మనకు ప్రధానంగా ఈ భూమి పైన భూమికి సరిగ్గా మధ్యలో ఉన్నది భూమధ్య రేఖని, ఉత్తరార్ధగోళంలో మొత్తం 90 అక్షాంశాలు, అదేవిధంగా దక్షిణార్ధగోళంలో 90 అక్షాంశాలు, అంటే అన్ని కూడా సమాంతర రేఖలుగానే పిలవడం జరుగుతుంది. ఇలా ఇవన్నీ మొత్తం 180 అక్షాంశాలు. అంటే ప్రతి 2 అక్షాంశాల మధ్య దూరం అనేది ఎక్కడైనా సరే 111 కిలోమీటర్లుగా ఉంటుంది. రైట్, సో ఇన్ బిట్వీన్ ఎనీ 2 latitudes the distance is on earth surface anywhere the distance is the 111 kilometers, 111 kilometers in between any 2 latitudes in between. Okay, so this is a constant at equator, at north pole or south pole. Okay, right, now I can go for the longitudes అంటే రేఖాంశాలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్. రేఖాంశములు చూడండి, ఇక్కడ రేఖాంశాలు అనేవి భూ ఉపరితలం పైన నిలువుగా కాకుండా అడ్డంగా గీయబడ్డాయి. సార్, రేఖాంశాలు అనేవి మనకు భూ ఉపరితలంపై చూడండి, ఇక్కడ రేఖాంశములు, ఇది హెడింగ్ లాంగిట్యూడ్. రేఖాంశములు లాంగిట్యూడ్స్ అంటారు. ఇవి భూమి పైన నిలువుగా భూ ఉపరితలం పైన నిలువుగా గీయబడ్డటువంటి ఊహాజనిత రేఖలు అంటారు. ఓకే, భూ ఉపరితలాన్ని 2 అర్ధ భాగాలుగా విభజిస్తూ ఉత్తర ధ్రువము మరియు దక్షిణ ధ్రువం గుండా వెళ్తున్నటువంటి అతి ప్రధానమైనటువంటి ఈ రేఖాంశాన్ని 0 డిగ్రీ రేఖాంశము అంటారు. 0 డిగ్రీ రేఖాంశం చేత భూ ఉపరితలము మనకు 2 భాగాలుగా విభజించబడుతుంది. భూమధ్య రేఖకు ఈ 0 డిగ్రీ రేఖాంశానికి ఎడమ వైపున్న ఈ భాగాన్ని మనకు పశ్చిమ అర్ధగోళము అంటారు. అర్ధగోళము, దీన్ని తూర్పు అర్ధగోళంగా పిలుస్తూ ఉంటారు. పశ్చిమ అర్ధగోళంగా పిలుస్తూ ఉంటారు. ఈ తూర్పు అర్ధగోళం పశ్చిమ అర్ధగోళము ఏ రేఖాంశం చేత విభజించబడుతున్నాయంటే 0 డిగ్రీ రేఖాంశము. చూడండి, ఇక్కడ ఈ 0 డిగ్రీ రేఖాంశాన్ని మనం మరొక పేరుతో పిలుస్తారు. దీన్నే గ్రీనిచ్ రేఖ అంటారు. గ్రీనిచ్ రేఖ, గ్రీన్విచ్ రేఖ అనే పేరుతో కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు. ఎందుకు గ్రీన్విచ్ రేఖని 0 డిగ్రీ రేఖాంశాన్ని పిలుస్తారంటే చూడండి, ఇక్కడ 0 డిగ్రీ రేఖాంశము ఒక దేశం గుండా వెళుతుంది. ఆ దేశమే ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ దేశాన్ని 2 అర్ధ భాగాలుగా విభజించుకుంటూ వెళ్తున్నటువంటి రేఖాంశము 0 డిగ్రీ రేఖాంశము. ఈ 0 డిగ్రీ రేఖాంశము ఇంగ్లాండ్ను పశ్చిమ ఇంగ్లాండ్, తూర్పు ఇంగ్లాండ్ అనే 2 భాగాలుగా విభజిస్తుంది. హైదరాబాద్ పట్టణము మూసీ నది ఒడ్డున ఉంది అనేది మన అందరికీ తెలిసిందే. అదేవిధంగా ఇంగ్లాండ్ అనే ఈ దేశము మనకు ఒక నది ఒడ్డున ఉంది. ఇది ఈ లండన్ ఈజ్ ఏ క్యాపిటల్ అనే ఇంగ్లాండ్ రాజధాని లండన్. లండను మనకు ఒక నది ఒడ్డున ఉంది.
ఓకే, ఆ నది ఏంటంటే థేమ్స్ నది. దీన్ని థేమ్స్ రివర్ అంటారు. దీన్నే థేమ్స్ రివర్, థేమ్స్ నది. చూడండి ఇక్కడ, ఇది ఇంగ్లాండ్ని రెండు భాగాలుగా చేసుకుంటూ వెళ్తుంది. ఇంగ్లాండ్ రాజధాని లండన్. ఇది లండన్, ఇది లండన్, ఇది ఇంగ్లాండ్. చూడండి ఇక్కడ, లండన్ పట్టణము ఒక నది ఒడ్డున ఉంది. ఆ నదినే థేమ్స్ నది అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఇది థేమ్స్ నది, దీన్నే థేమ్స్ రివర్ నది అంటారు. థేమ్స్ నదికి మధ్యలో ఈ 0 డిగ్రీ రేఖాంశం పైన ఒక దీవి ఉంది. దీన్నే గ్రీనిచ్ దీవి అంటారు. గ్రీనిచ్ దీవి, రైట్. ఇదే చూడండి ఇక్కడ, 0 డిగ్రీ రేఖాంశము లండన్ అంటే ఇంగ్లాండ్ దేశ రాజధాని అయినటువంటి లండన్ పట్టణము థేమ్స్ నది ఒడ్డున ఉంది. ఈ థేమ్స్ నదిలో సరిగ్గా మధ్యలో మనకు గ్రీన్విచ్ అనే ఒక దీవి ఉంది. ఆ దీవి 0 డిగ్రీ రేఖాంశంపై అది ఉంది. కాబట్టి 0 డిగ్రీ రేఖాంశము గ్రీన్విచ్ అనే ప్రాంతం గుండా వెళుతుంది. కాబట్టి మనకు 0 డిగ్రీ రేఖాంశాన్ని గ్రీన్విచ్ రేఖాంశము అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. గ్రీన్విచ్ రేఖ అనే పేరుతో పిలుస్తుంటారు, రైట్. ఇది చూడండి ఇక్కడ, by 0 degree longitudes our earth surface is divided as western hemisphere and eastern hemisphere. Western hemisphere and eastern hemisphere, western hemisphere and eastern hemisphere, right? So this 0 degree longitude which passes exactly middle of the England. Okay, so the capital of the England is the London. So that London city is on the bank of the Thames River. So like that Hyderabad is on the bank of the Musi River. Like that London city is on the bank of the Thames River. So exactly middle of the Thames River, one island is there. That name of the island Greenwich Island. Through that Greenwich Island, 0 degree longitude, this 0 degree longitude which is passes exactly 0 degree longitudes, right. You చూడండి ఇక్కడ, this 0 degree longitude which passes exactly middle of the Thames River, Greenwich Island. That's why this 0 degree longitude which is called as a Greenwich line. Okay, that's why this Greenwich line which is called as a Greenwich Island, this passes through the Greenwich Island. That's why that 0 degree longitude which is called as a Greenwich line. Okay, right. Now according to the 0 degree longitude, western hemisphere, this is eastern hemisphere, western hemisphere and eastern hemisphere, western and eastern, like that. So this is the western hemisphere and eastern hemisphere, right. Now next, so western hemisphere పశ్చిమ అర్ధగోళాన్ని మొత్తం 90 రేఖాంశాలుగా, ఇక్కడ చూడండి, ఇక్కడ డయాగ్రామ్ 0 degree longitude, this western hemisphere, this is eastern hemisphere. Right now this is the half of the earth surface. We are seeing the generally half of the earth surface front side, right. This is the western hemisphere and this is the eastern hemisphere. This ముందు వైపు ఉన్నటువంటి ఈ భాగాన్ని మనకు హాఫ్ ఆఫ్ ది అంటే అర్ధ భూభాగము, దీని వెనకాల ఉన్నటువంటి భూభాగాన్ని అర్ధ భాగం అంటారు. ఈ ముందు భాగం ఏదైతే కనబడుతుందో ఈ భాగాన్ని మనకు వెలుతురులో ఉంటాయి, అంటే సూర్యకిరణాలు ఈ అర్ధ భాగంలో పడతాయి కాబట్టి పగటి కాలము. దీని వెనకాల వైపు ఉన్నటువంటి అర్ధ భాగం, దీని వెనకాల ఉన్నటువంటి అర్ధ భాగం అనేది
చీకట్లో ఉంటుంది, సూర్యకిరణాలు పడవు కాబట్టి వెనక వైపు ఉంటుంది. రైట్, ఇక చూడండి ఇక్కడ ఈ తూర్పు అర్ధగోళంలోని ముందు భాగాన్ని మొత్తం 90 రేఖాంశాలుగా విభజిస్తారు లైక్ దిస్. ఇక చూడండి ఇక్కడ ఇది 90 రేఖాంశాలు. తూర్పు అర్ధ భాగం అంటే హాఫ్ ఆఫ్ ది ఏరియాలో తూర్పు అర్ధ భాగాన్ని మనకు 90 రేఖాంశాలుగా విభజిస్తారు ఇలా. ఓకే రైట్, తూర్పు అర్ధ భాగంలో ఉన్నటువంటి మొత్తం రేఖాంశాల సంఖ్య మొత్తం 90. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఫ్రమ్ ఇయర్ టు ఇయర్ టోటల్ నెంబర్ ఆఫ్ ది లాంగిట్యూడ్స్ ఆర్ 90. ఓకే రైట్, ఇక్కడ చూడండి ఇక్కడ పశ్చిమ అర్ధగోళంలో మొత్తం రేఖాంశాలు చూడండి ఇక్కడ మొత్తం రేఖాంశాలు అన్ని రేఖాంశాలు కూడా అర్ధవృత్తాకారంలోనే ఉంటాయి. అన్ని రేఖాంశాలు కూడా అర్ధవృత్తాకారంలోనే ఉంటాయి. రైట్, ఇక చూడండి ఇక్కడ ఇది పశ్చిమ అర్ధగోళంలో ఉన్నటువంటి మొత్తం రేఖాంశాలు ఇవి 90. తూర్పు అర్ధగోళంలో 90 రేఖాంశాలు, పశ్చిమ అర్ధగోళంలో మనకు గ్రీన్విచ్ నుంచి ఇక్కడికి 90, గ్రీన్విచ్ నుంచి 90. మొత్తం భూ ఉపరితలంపై ముందు భాగంలో 180 రేఖాంశాలు ఉంటాయి. అదేవిధంగా దీన్ని ఏమంటారు? భూమధ్య రేఖ. ఓకే, భూమధ్య రేఖకు ఇక్కడి నుంచి ఇక్కడ 90 ఉంటే మన వెనక వైపు కనబడని అర్ధ భాగంలో పశ్చిమ వెనక వైపున 90 ఉంటే ఇక్కడి నుంచి ఇక్కడ 90 రేఖాంశాలు ఉంటే దీని వెనక భాగంలో మళ్ళీ 90 రేఖాంశాలు ఉంటాయి. అంటే వెనక భాగంలో 90, వెనక 90, ఇక్కడ వెనక 90, ఇక్కడ 90, ఇక్కడ 90. అంటే మనకు ముందు భాగంలో 180, వెనక భాగంలో 180 రేఖాంశాలు, మొత్తం 360 రేఖాంశాలు ఉంటాయి. రైట్, ఇక చూడండి ఇక్కడ మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి మనకు మొత్తం చూడండి ఇక్కడ ఇక్కడి నుంచి ఇక్కడికి 90 అయితే వెనక వైపున కూడా 90 ఉంటాయి. వెనక వైపున 90ని మనం ఇటువైపు తీసుకుందాం ఇలా. చూడండి ఇక్కడ మొత్తం వెనక వైపు ఉన్నటువంటి అక్కడ వెనక వైపు ఉన్నటువంటి 90 రేఖాంశాలను తీసుకొని ఇక్కడ ఇలా డ్రా చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఇవన్నీ రేఖాంశాలు, తూర్పు అర్ధగోళంలోని మొత్తం రేఖాంశాలు వెనక వైపున ఇవి ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ వెనక వైపు ఉన్నటువంటి మొత్తం రేఖాంశాలు. అంటే 90 + 90 వెనక వైపున 90 కలుపుకుంటే ఇక్కడ మొత్తం 180 రేఖాంశాలు ఉంటాయి. ఓకే, మొత్తం ఇవి 90, ఇవి 90, దీని 180. రైట్, ఇక చూడండి ఇక్కడ ఇక్కడి నుంచి ఇక్కడికి ముందు 90 ఉన్నాయి, దీని వెనకాల 90 ఉంటాయి. అయితే అవన్నిటిని కలిపి మనం ఇటువైపు తీసుకొద్దాం, పశ్చిమ వైపు తీసుకొద్దాం ఇలా. ఓకే రైట్, ఇది భూమధ్య రేఖ. ఇక్కడి నుంచి ఇక్కడికి 91, 92, 100, 110, 120, 130, 150, 160, 170. ఇక్కడ లాస్ట్ది 179 ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ గ్రీన్విచ్ రేఖని కలుపుకుంటే 180 అవుతుంది. చూడండి ఇక్కడ ఇక్కడి నుంచి ఇక్కడికి 180 అయితే ఇక గ్రీన్విచ్ని కలుపుకొని పశ్చిమ వైపు ఇక్కడి నుంచి గ్రీన్విచ్ వరకు ఎడమ వైపు ఇక్కడి నుంచి ఇక్కడికి 179, గ్రీన్విచ్ కలుపుకుంటే 180 అవుతుంది. ఇక్కడ ఎక్సెప్ట్ గ్రీన్విచ్. ఓకే, 179 అవుతుంది. ఓకే రైట్, ఇక చూడండి ఇక్కడ మొత్తం ఇక్కడి నుంచి 0 to గ్రీన్విచ్ నుంచి ఇక్కడికి 179 ప్లస్ గ్రీన్విచ్ కలుపుకుంటే 180. ఇక్కడి నుంచి ఇక్కడ 90 + 180. రైట్, ఇక్కడ చూడండి ఇక్కడ ఆన్ అట్ ది సర్ఫేస్ ఈచ్ అండ్ ఎవ్రీ లాంగిట్యూడ్ ఇన్ ది షేప్ ఆఫ్ ది సెమీ సర్కిల్, ప్రతి రేఖాంశం కూడా సెమీ సర్కిల్ ఆకారంలో ఉంటాయి, అంటే అర్ధవృత్తాకారంలో ఉంటాయి. అదేవిధంగా అక్షాంశాలన్నీ కూడా వృత్తాకారంలో భూమి చుట్టూ గీయబడితే రేఖాంశాలన్నీ కూడా ఉత్తర ధ్రువం నుంచి మొదలై దక్షిణ ధ్రువానికి కనెక్ట్ అవుతాయి. ఓకే, ఉత్తర ధ్రువం నుంచి మొదలై దక్షిణ ధ్రువానికి కనెక్ట్ అవుతాయి. ఓకే రైట్, ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం సెమీ సర్కిల్, మొత్తం రేఖాంశాలు భూ ఉపరితలం రేఖాంశాలు తూర్పు అర్ధగోళంలో ప్లస్ తూర్పు అర్ధగోళంలో ప్లస్ పశ్చిమ అర్ధగోళంలో ప్లస్ గ్రీన్విచ్ రేఖ కూడా ఇక్కడ కౌంట్ అవుతుంది. చూడండి ఇక్కడ మొత్తం తూర్పు అర్ధగోళంలో 180,
పశ్చిమ అర్ధగోళంలో 179 ప్లస్ గ్రీన్విచ్ కలుపుకుంటే 1 మొత్తం ఎన్ని 360 రేఖాంశాలు భూ ఉపరితలంపై భూమి చుట్టూ గీయబడినటువంటి మొత్తం రేఖాంశాలు 360. ఓకే రైట్. సో నౌ యూ కెన్ సీ హియర్ ఇది భూమి ఇక్కడ నుంచి ఇక్కడికి భూమి యొక్క అర్ధ భాగం. దిస్ ఇస్ దే అండర్ ది డే టైమ్ బికాస్ ఆఫ్ దిస్ ఏరియా ఈజ్ రిసీవ్ ది sun raises, that's why under the day. That back side of this earth planet, that is under the night because of that area is not receiving the sun raises. Okay, from east, from Greenwich line to up to this area, in between this half of the eastern hemisphere divided into from year to year 90 longitudes. At the same time, from Greenwich to on western hemisphere of the half of the western hemisphere is also divided into 90 longitudes. So from year to year there are the total number of longitude 180. At the same time and back side also half of the planet is there. That's why on back side 180 longitudes are there. So the back side, that 90 longitudes on eastern side, you have to take on the eastern side like this. So this is the 91, 100, 120, 150, 160, 170, 180. This 90, backside 90. The total number of longitudes on eastern hemisphere 180. So from year to year 90. That backside also 90 is there. That 90 you have to take on eastern side up to 179, including Greenwich line. That 1789 plus Greenwich line 180 is there. So then at the surface there are the total number of longitudes on eastern hemisphere plus western hemisphere plus Greenwich line. There are on eastern hemisphere there are the 180 longitudes and western hemisphere 179 plus 1 Greenwich. There are the 360 longitudes on earth surface. These are the 360 longitudes drawn around the earth planet surrounding front side and back side. Okay, so these are the each and every longitudes that it will be started from the north pole to ending at the south pole. This is the Greenwich line, north pole to south pole, like this. These are all are the longitudes are drawn in the shape of the semicircle. Okay, right. This is the total number of 360 longitudes are on the earth planet. Okay, right. Now you can see here in between any two longitudes. Now you can see here. So this is Greenwich line. This is equator. In between, this is Tropic of Cancer. This is Tropic of Capricorn. This is Arctic Circle. This is Antarctica Circle. This is North Pole. This is the North Pole. This is North Pole. This is South Pole. చూడండి ఇక్కడ మనకు భూ ఉపరితలం పైన ఉన్నటువంటి ప్రధాన అక్షాంశాలు. ఈ ప్రధాన అక్షాంశాల్లో మనకు చూడండి ఇక్కడ ప్రతి రెండు రేఖాంశాల మధ్య దూరము ఎల్లవేళలా సమానంగా ఉండవు. అంటే అక్షాంశాల మధ్య దూరము ఎల్లవేళలా సమానంగా ఉంటే, అదేవిధంగా రేఖాంశాల మధ్య దూరం అనేది ఎల్లవేళలా సమానంగా లేకుండా ప్రతి రెండు అక్షాంశాల మధ్య దూరము ఎప్పుడు వేరువేరుగా ఉంటాయి. రైట్, ఇక చూడండి ఇక్కడ ప్రతి రెండు రేఖాంశాల మధ్య దూరము స్థిరంగా కాన్స్టెంట్ గా ఉండదు. ఎందుకంటే చూడండి ఇక్కడ భూమధ్య రేఖ వద్ద మొదలైనటువంటి రేఖాంశాలు రెండింటి మధ్య చూడండి ఇక్కడ రెండు రేఖాంశాల మధ్య దూరము ఇక్కడ ఎక్కువ ఉంది. అదేవిధంగా పైకి వెళ్లే కొద్ది రేఖాంశాల మధ్య దూరం అనేది తగ్గుతుంది. ఇక్కడ భూమధ్య రేఖ వద్ద రెండు రేఖాంశాల మధ్య దూరము ఎప్పుడైనా స్థిరంగా ఉంటుంది. అదేవిధంగా కర్కట రేఖ వద్ద రెండు రేఖాంశాల మధ్య దూరము స్థిరంగా ఉంటుంది. ఇక్కడ కూడా రెండు రేఖాంశాల మధ్య దూరం ఎప్పుడు స్థిరంగా ఉంటుంది.
ఇక్కడ ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువం వద్ద రెండు రేఖాంశాల మధ్య దూరము ఎప్పుడైనా జీరోనే ఉంటుంది. రైట్ గా చూడండి, ఇక్కడ రెండు రేఖాంశాల మధ్య దూరము భూమధ్య రేఖ వద్ద 110 కిలోమీటర్ల మధ్య దూరం ఉంటుంది. ఓకే, అదేవిధంగా మనకు భూమధ్య రేఖ నుంచి కర్కట రేఖ వైపుకు వెళ్తే ఆ డిస్టెన్స్ అనేది గ్రాడ్యువల్గా తగ్గుతుంది. ఎంతకు తగ్గుతుందంటే 101 కిలోమీటర్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఆర్కిటిక్ సర్కిల్ వద్ద మధ్య దూరము 42 కిలోమీటర్లుగా ఉంటుంది. అదేవిధంగా భూమధ్య రేఖ వద్ద రెండు రేఖల అదేవిధంగా ఉత్తర దక్షిణ ధ్రువాల వద్ద ప్రతి రెండు రేఖాంశాలు కూడా కలుసుకుంటాయి. అంటే కాబట్టి ఇక్కడ డిస్టెన్స్ అనేది 0 కిలోమీటర్ ఉంటుంది. ఓకే రైట్, ప్రతి రెండు రేఖాంశాల మధ్య దూరము భూమధ్య రేఖ వద్ద 110 కిలోమీటర్లు ఉంటే మనకు ఉత్తరార్ధగోళంలోని కర్కట రేఖ వద్ద 101 కిలోమీటర్ ఉంటుంది. అదేవిధంగా దక్షిణార్ధగోళంలో మకర రేఖ వద్ద కూడా మనకు ఇక్కడ మకర రేఖ ఉంది, మకర రేఖ వద్ద కూడా మనకు 101 కిలోమీటర్ల దూరమే ఉంటుంది. అదేవిధంగా అంటార్కిటికా సర్కిల్ వద్ద మనకు 42 కిలోమీటర్లు ఉంటుంది. అంటే ఉత్తరార్ధగోళంలో మరియు దక్షిణార్ధగోళంలో ఆ రెండు రేఖాంశాల మధ్య దూరం అనేది అక్షాంశాలపై ఆధారపడి ఆ డిస్టెన్స్ అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి దట్ ఇన్ బిట్వీన్ ఎనీ టూ లాంగిట్యూడ్ ద డిస్టెన్స్ ఈజ్ ఎట్ ఈక్వెటార్ ఈజ్ ఏ 110 kilometers constant at equator in between any two longitudes. On north hemisphere and south hemisphere at Trough of Cancer or at Trough of Capricorn, the distance in between any two longitude is a 110 kilometers. So on at Arctic circle and also Antarctica circle in between any two longitude the distance is always 42 kilometers. So gradually to go to from Arctic circle Antarctica circle at poleward the distance is always 0 kilometers. So now we can see this is Earth planet, equator, Trough of Cancer. Our India is extended like this. This is our India. Our India is extended on Earth surface on this direction. This is South India. This is North India. Right? Now see. So our in between any two longitudes in between any two longitude at equator at Trough of Cancer the distance is 110 kilometers. That's why is a between in India in between any two longitude the distance is a 42 kilometers. 101 kilometers. Right? So average distance in between any two longitudes in India is always 101 kilometers. Okay, this is about the longitudes. Right, now this is about the longitudes. Now I can go mainstream of the India. Right, according to the right now see here according to అంటే అక్షాంశాల పరంగా భారతదేశము according to the latitudes our India is extended భారతదేశము అక్షాంశాల పరంగా భారతదేశము ఎన్ని అక్షాంశాల మధ్య భారతదేశము విస్తరించబడిందంటే 8 డిగ్రీలు 4 నిమిషాలు నుండి 37 డిగ్రీలు 6 నిమిషాల మధ్య భారతదేశము ఉత్తర అర్ధగోళంలో భారతదేశం విస్తరించబడింది. ఓకే,
అక్షాంశాల పరంగా భారతదేశము 8 డిగ్రీలు 4 నిమిషాలు నుండి 37 డిగ్రీలు 6 నిమిషాల మధ్య ఉత్తరార్ధగోళంలో విస్తరించబడింది. ఇక చూడండి ఇక్కడ అకార్డింగ్ టు ది లాంగిట్యూడ్స్ భారతదేశము రేఖాంశాల పరంగా భారతదేశము 68 డిగ్రీలు 7 నిమిషాలు నుండి 97 డిగ్రీల నుండి 95 నిమిషాల మధ్య తూర్పు అర్ధగోళంలో భారతదేశం విస్తరించబడింది. అంటే అక్షాంశాలు రేఖాంశాల పరంగా భారతదేశము ఈ విధంగా అక్షాంశాలు రేఖాంశాల పరంగా విస్తరించబడింది. దీన్ని డయాగ్రమెటికల్ ప్రకారంగా ఇది భూమధ్య రేఖ. చూడండి ఇక్కడ భూమధ్య రేఖకు ఉత్తరాన 90 అక్షాంశాలు, దక్షిణాన 90 అక్షాంశాలు ఉన్నాయి. చూడండి ఇక్కడ మనకు ఇది అర్ధ భాగం మాత్రమే మనకు కనబడుతుంది. ఓకే రైట్. ఇది 0 డిగ్రీ రేఖాంశము. రైట్. ఇక చూడండి ఇక్కడ భూమి భారతదేశము 8 డిగ్రీల 4 నిమిషాలు 37 అంటే నిమిషాలు అంటారు కాబట్టి పక్కన పెడితే 8 డిగ్రీల నుంచి 37 డిగ్రీల మధ్య ఉత్తరార్ధగోళంలో భారతదేశం ఉంది. అంటే ఇదంతా ఉత్తరార్ధగోళం. అంటే మనకు జనరల్గా ఇది భూమధ్య రేఖ 0 వద్ద మొదలవుతుంది. అంటే ప్రతి అక్షాంశము ప్రతి రేఖాంశాన్ని డిగ్రీలలో కొలుస్తూ ఉంటాం. కాబట్టి 0 డిగ్రీ నుంచి ఉత్తరార్ధగోళం అంటే పైకి వెళ్తుంది. ఎక్కడ మొదలవుతుంది భారతదేశం? 8 నుంచి 37. 8 అంటే ఇది 8 డిగ్రీలు అనుకోండి. ఇది 8 డిగ్రీలు. ఇక 8 నుంచి 37 అంటే ఇది 37. ఓకే, ఇది 37 డిగ్రీలు అనుకోండి. 8 నుంచి 37 డిగ్రీల మధ్య భారతదేశము ఉత్తరార్ధగోళంలో ఉంది. రైట్. ఇది 37 డిగ్రీల రేఖ అక్షాంశం. అంటే భారతదేశము 8 నుంచి 37 డిగ్రీల రేఖ అక్షాంశాల మధ్య భారతదేశం మధ్య ఏదో ఒక ప్రాంతంలో భారతదేశం ఉంటుందనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. రైట్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇక రేఖాంశాలకు వెళ్తే ఎన్ని రేఖాంశాల భారతదేశం ఉందంటే 68 నుంచి 97 మధ్య ఉంది. ఎక్కడ? తూర్పు అర్ధగోళం అంటే ఈ ఏరియాలో తూర్పు అర్ధగోళము. తూర్పు అర్ధగోళం అంటే ఇక్కడ 0 డిగ్రీతో మొదలవుతుంది. కాబట్టి దీని వెనకాల ఏముంది? మరియు 90 అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 90 అవుతాయి. 90 రేఖాంశాలు. ఇక్కడ 180 డిగ్రీల రేఖాంశాలు. చూడండి 68 90 కంటే లోపల ఉంటుంది. కాబట్టి మనకు దీన్ని 68 డిగ్రీలు అనుకుందాం. దీన్ని 97 అంటే ఇది బయట ఉంటుంది. 97 అంటే 68 డిగ్రీలు ప్లస్ ఇది 97 డిగ్రీలు. అంటే ఇది భూమధ్య రేఖ. ఇది మనకి ఇలా ఉంటుంది. రైట్. భారతదేశము ప్రధానంగా 8 డిగ్రీలు 68 నుంచి 97 మధ్య ఉంది. అంటే ఈ రెండు రేఖాంశాల మధ్య భారతదేశం ఉంటుంది. అంటే ఇక్కడ భారతదేశము ఈ ఏరియాలో మనకు ప్రధానంగా విస్తరించబడి ఉంది. ఇది భారతదేశం. ఓకే. భారతదేశము అక్షాంశాల పరంగా 8 నుంచి 37 రేఖాంశాల మధ్య అక్షాంశాల మధ్య 68 నుంచి 97 రేఖాంశాల మధ్య భారతదేశం ఉంది. అంటే ఈ ప్రాంతంలో భూ ఉపరితలంలో ఈ ప్రాంతంలో ఉంటుంది. రైట్. ఈ ప్రాంతం మధ్య గుండా ఒక ప్రధానమైనటువంటి అక్షాంశం వెళ్తుంది. దీన్నే మనకు 32 డిగ్రీల కర్కట రేఖ అంటారు. కర్కట రేఖ చేత భారతదేశము ఇలా 2 అర్ధ భాగాలుగా విభజించబడుతుంది. ఈ కర్కట రేఖకు దక్షిణాన ఉన్న ఈ భాగాన్ని దక్షిణ భారతదేశం అని,
కర్కట రేఖకు పైన ఉన్న ఈ భాగాన్ని ఉత్తర భారతదేశము అనే పేరుతో జనరల్గా పిలుస్తుంటారు. ఈ పై భాగం ఇది ఉత్తర భారతదేశం, ఇది దక్షిణ భారతదేశం. ఉత్తర భారతదేశాన్ని దక్షిణ భారతదేశం అనే ఈ రెండు భాగాలను 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశము విభజిస్తుంది. రైట్, ఈ 23.5 డిగ్రీల కర్కట రేఖకు దక్షిణాన దక్షిణ భారతదేశం, దీనికి ఉత్తరాన ఉత్తర భారతదేశం అనే రెండు భాగాలుగా విభజించబడుతుంది. ఓకే రైట్, ఇక ఉత్తర భారతదేశము దక్షిణ భారతదేశం ఇంతకుముందు చెప్పాము. దక్షిణ భారతదేశము ఉష్ణ మండలంలో ఉండి అంటే ఆగ్నేయరేఖ మండలం, ఉత్తర భారతదేశంలో సమశీతోష్ణ మండలంలో ఉంటుంది. కాబట్టి భారతదేశాన్ని రెండు అర్ధ భాగాలుగా విభజిస్తున్న కర్కట రేఖ ఉత్తర భాగానే సమశీతోష్ణ మండలం, దక్షిణ భాగంలో మనకు ఆగ్నేయరేఖ శీతోష్ణ స్థితి ఉంటుంది. రైట్, ఇక చూడండి ఇక్కడ. So, according to the latitudes, our India is extended 8 to 4 minutes to 37 degrees 6 minutes in between North Hemisphere. So, according to the latitude, 68 to 7 minutes, 97 to 25 minutes in between this on Eastern Hemisphere. So, our India is extended in between the latitudes is in between 8 to 37, in between 8 to 37, 8, this is 8 degree, this is 8 degree, this is 37, in between.